ఆ కారిడార్ ఇంకా చూడండి రా. తను ఫోన్ మాట్లాడుతూ నిలబడితే ఆ కారిడార్కి అందం వచ్చింది కదా. అరే ఒకేసారి చూడకండి రా, నెమ్మదిగా చూడండి రా నా బంగారాన్ని. ప్రేమంటే రౌడీజం చేసినంత ఈజీ కాదురా. మీరందరూ వెళ్ళి ఎలాగైనా నా ప్రేమ గురించి చెప్పి ఒప్పించండి రా. సరేనా? తను కాదంటే మీ అన్న మీకు దక్కడ్రా, మీ అన్న మీకు దక్కడు. అన్నా నేనున్నా కదా అన్నా, నేను మాట్లాడతా వద్దుతో రండి. నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఓకే. వదినా వదినా, అన్నా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుండు వదినా. అన్న వాడెవడు? ఆకుబాయ్ వదినా, ఆకుబాయ్. ఎంతో మంది అమ్మాయిలు మనసు కొల్లకొట్టిన రాకుమారుడు నన్ను ప్రేమిస్తున్నారా? మీరు నన్ను ఏర్పించడం లేదు కదా? లేదు వదినా, అటు చూడు, నీ గురించి ఎంత ప్రసవ వేదన పడుతున్నాడు మా అన్న. బావా నన్ను పిలుస్తున్నారు. చాలా చెప్పదురా. అన్నకి ఐ లవ్ యూ టూ అని చెప్పినవని చెప్పమంటావా? యాక్చువల్లీ ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటే మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేయరు. నాకు కొంచెం టైం ఇవ్వమని ఆకుతో చెప్తారా? అంటే మీకు ఇష్టం అని చెప్పి అన్నకి చెప్పాలి వదిలే. ఇష్టం అంటే చాలా తక్కువ, నాకు ప్రాణం అని చెప్పండి. అన్నా అన్నా ఏమందిరా? నీకు కేవలం వదినంటే ఇష్టమే అన్న, వదినకి నువ్వంటే ప్రాణమనా? రియలీ? నా కాజా కుదురుగా ఉండాలంటే అబ్బా కాదు కూడదు అంటే కాలో చేయో తీసేయాలి. శనివారం ₹1,00,00,000 ఇచ్చినా నేను హింస చేయను. రేపైతే ఓకేనా? అయినా కాజు తెలియకుండా యాకు దేన్ని కమిట్ అవ్వడం. వీడి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీడి ఈ అమ్మాయిని ప్రేమిస్తే నీకు ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. గో. పని అవుతుందా? గో. అన్నా మిమ్మల్ని కలవడానికి ఎవడు వచ్చిండే? రమ్మను. వాట్స్ ద మ్యాటర్? వీడిని లేపేయాలి. ఓ, నువ్వు ప్రేమించిన అమ్మాయిని వీడు ప్రేమిస్తున్నాడు, అందుకే కదా వీడిని వేసేయాలన్నావు? మహానుభావులు ఊరికే అవుతారా? ట్విన్ సిటీస్ గాడ్ ఫాదర్. ఓకే ఓకే ఓకే, టేక్ దిస్, గో. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. అరే ఏమైందన్నా అంత పరిచయం అవుతున్నావు? మీ వదిన్ని వాళ్ళు. ఏందన్నా నువ్వు అనేది? వదిన అట్లాంటిది కాదు కదా. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళేరా. మరి సమస్యకు పరిష్కారం ఏందన్నా? రై, మీ వదిన్ని ఇష్టపడ్డవాడు ఎవడో బతకూడదురా, వాళ్ళని చంపేయాలి, బూడిచ్చేసేయాలి. ఆజ్ఞా రే అన్నా, మీ వదిన్ని చూడాలనుందిరా, కార్ రెడీ చేయండి. సరే అన్న, నడువురా. వదిన్ని అందరికన్నా ఎక్కువగా అన్నే ఇష్టపడుతున్నాడు కదన్నా. అయితే అన్నాన్ని పూర్తి చేయాలన్నమాట. ఈ చేతులతోనా? అరే సెంటిమెంట్ ముఖ్యమా అన్న ఆజ్ఞ ముఖ్యమా? ఆజ్ఞ ముఖ్యం అన్నా. చెప్పాను కదరా, అవునన్నా. వదిన్ని లైక్ చేసేవాడు ఎవడు బతకడానికి వీలేదు, బూడిదైపోవాలంతే. అలాగే. అరే ఇది ఫ్యాషనిస్ట్ ప్లానా? లేదన్నా. అండర్ వరల్డ్ ఐడియానా? కాదన్నా. దావూద్ ఇబ్రహీం కుట్రా?
కాదానా? మరి ఎవరు చేశారా ఈ పని? మేమే చేసినామన్నా. మీరు చేశారా? అవునా? ఎందుకు చేశారా? నువ్వే చెప్పినావు కదానా, వదిన ఇష్టపడ్డాడు కూడా బతకకూడదు అని. నువ్వే కదానా వదిన ఎక్కువ ఇష్టపడేది, అందుకే నీతో స్టార్ట్ చేసినామన్నా. అరే మీకు బాంబు పెట్టడం రాకపోబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీ వదిన మంచిగా చూడుర్రి మా అన్న. అరే ఏం చేస్తాం ఇట్లా అయింది. వదినా అన్నకు యాక్సిడెంట్ అయింది వదినా, ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసినాం. యాక్సిడెంట్ అయ్యిందా? వదినా పల్స్ చెక్ చేయి. ఈ కాలు కొంచెం పైకి లేపండి. ఈ కాలు కూడా లేచే ఉంది కదండి. ఇంకా కొంచెం పైకి లేపండి. ఊపిరి తీసుకోండి. డాక్టర్ పుష్ప, నీ ఆకు అవుట్ ఆఫ్ డేంజర్. ఎట్లుందానా? చంపేద్దాం అనుకున్నారా? చెయ్యాల్సిందంతా చేసి పరామర్శించడానికి వచ్చారా? అరే ఏందా నాకు ఇప్పుడు అట్లా అంటావు? మాకే మేరక ముచ్చట ముందే క్లారిటీతో చెప్పాలి. నన్ను తప్ప అందరు నేషన్ పోయాను. రే నొప్పి భరించలేకపోతున్నారా? అమ్మా, ఈ విషయం మీ వదిలి తెలిస్తే ఎంత బాధపడుతుందిరా. అన్నా వదిన తీసుకొస్తానా, ఇంజక్షన్ ఇస్తే హాయిగా ఉంటుంది. అలా సరేనా? త్వరగా పంపించరా. నడరా. అమ్మా వదినా అన్నకు చాలా నొప్పి ఎక్కువ ఉంది వదినా, మీరు వచ్చి ఇంజక్షన్ ఇవ్వాలి వదినా, ప్లీజ్ వదినా. మీరైతేనే అన్నయ్యకి నొప్పి తెలియకుండా ఇంజక్షన్ వేయగలరు. నాకు బావకి నేను ఇంజక్షన్ చేయాలా? ఇది తీసుకోండి. సరే చేస్తాను. ఆకు బావా, నా రాజా, వస్తున్నాను నీ దగ్గరికి. పుష్ప, ఆకుకి ఇంజెక్షన్ చేయాలంటే నా చెయ్యి వణుకుతుంది డాక్టర్. అతని కళ్ళలోకి చూసి ఇంజెక్షన్ చేయలేను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్, నా కోసం మీరు. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? సలాన్లు ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడిక్కడ చేసి మన అన్నకు పెట్టి నన్ను ఇట్లా నన్ను కొడుకున్నాను. నేనేమో నువ్వు, నిన్నేమో నిన్ని చెప్పిన కన్ఫ్యూజన్ వల్ల మా అన్ననే చేసినాం కదా. నన్ను వేసేయమన్నావా? ఏమ్రా మీ ఇద్దరు కలిసి మమ్మల్ని మాతోనే మా అన్న కింద బాంబు పెట్టిస్తారు. దేవుని దేవాలని అన్న బచాయించిపోయి, లేకుంటే సాలే మిమ్మల్ని నిన్ను దఫనాయించేస్తా. సంగతి డిశ్చార్జ్ అయినా చూసుకుంటా బే. నన్ను లేపేమని డబ్బులు ఇస్తావరా? నువ్వెవ్వలేదా డబ్బులు? అయినా నీతో నాకు డిస్కషన్ ఏంట్రా? రేపే మా నాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా ప్రేమ విషయం చెప్పి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వస్తా. ఏం పీక్కుంటావు పీక్కో. బావా, ఈ ఆనంద్ గడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని నందిరింటికి వెళ్ళారనుకో, ఒప్పేసుకుంటారేమో. ఏమీ చెప్పలేవరా? అంత కూల్గా చెప్తాడు బావా. నిజంగా వెళ్ళారనుకో నందిని నీకు దక్కదు. వెళ్తే దక్కదు, కానీ వాడు అలాగా వేసేస్తావా? లేదు, ఒక